friends, welcome to my channel Multi Jam. ముందుగా దంచుకొని తీసుకొని ఇందులో 1 ఇంచి దాచిన చెక్క, 1 ఏలక్కాయ, 5 మిరియాలు వేసుకొని వీటన్నిటిని బాగా క్రష్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చక్కగా పౌడర్లా అయ్యింది కదా. ఇవంతా పౌడర్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు 1 ఇంచి అల్లం ముక్క వేసుకొని దాన్ని కూడా బాగా దంచేసుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ బాగా దంచుకున్నాం కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో నేను చూడండి ఇక్కడ 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నీళ్ళు వేసుకున్న తర్వాత ముందుగా మనం దంచి పెట్టుకున్నాం కదా మసాలా అంతా ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్స్ టీ పొడిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మరగనిద్దాం బాగా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యింది కదా. అంటే లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోండి, మరి హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఇప్పుడు 2 కప్పుల వాటర్కి 1 కప్ పాలు మాత్రం వేసుకోండి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. ఈ పాలు వేసుకొని దీన్ని కూడా లో ఫ్లేమ్లో మరగనిద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన టీ బాగా మరిగిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్స్ పంచదార వేసుకుందాం. ఒకవేళ మీకు ఎక్కువ తీయగా కావాలంటే కనుక కొంచెం ఇంకాస్త పంచదార వేసుకోవచ్చు. ఇప్పుడు పంచదార వేసుకున్న తర్వాత ఇలా జస్ట్ ఇలా కలుపుకుంటూ ఒక 1 to 2 మినిట్స్ వరకు కాసేపు మరగనిద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్, మన టీ అనేది బాగా మరిగింది. ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఒక స్టీల్ జగ్లో వడపోసుకుందాం. అంతేనండి, మన మసాలా టీ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ కప్స్లోకి తీసుకుందాం. ఆహా, చూసారు కదా, వేడి వేడి మసాలా టీ రెడీ అయింది. ఇలాంటి మసాలా టీ మీరు కూడా తయారు చేసుకొని తాగండి. అండ్ దగ్గు జలుబు ఇవన్నీ చక్కగా దూరం అవుతాయండి. అండ్ తలనొప్పి ఉంటే కనుక తలనొప్పి కూడా హాయిగా తగ్గుతుంది, ఎంతో కమ్మగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి మసాలా టీ తయారు చేసుకొని మీ ఫ్యామిలీ అందరికీ సర్వ్ చేయండి. వాళ్ళకి రోగనిరోధక శక్తిని పెంపొందించండి. Hello friends, welcome to my channel Multi Jam.